మరి శ్రీకాంత్ ఇక్కడ మేడిపల్లి తమ్ముడిది, అనంతారం మేడిపల్లి భువనగిరి పక్కన వాళ్ళ తమ్ముడు, ఈయన అన్న, ఆయన తమ్ముడు. చాలా సంతోషం. ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతూ బాప్తిసం పొందడానికి ఎంతో సిద్ధపడ్డాడు. మరి తమ్ముడు శ్రీకాంత్ని కొన్ని విషయాలు అడుగుతున్నాం. తమ్ముడు శ్రీకాంత్, యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు నెల పైసలు ఇస్తారని కానీ, లేకపోతే ఏదన్నా పొలం ఇస్తారనో, ఏదన్నా ప్లాట్ ఇస్తారనో ఎవరన్నా చెప్పారా? మరి యేసు ప్రభువు నమ్ముకుంటే విదేశాల నుండి నీకు సహాయం చేస్తాం, ఆయన రోగాలు బాగుపడతారు, ఇంకేదో ప్రలోభ పెట్టే కొన్ని విషయాలు, అంటే నీకు రోగాలు పోతాయి, మంచి జరిగిద్ది, ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, ఎట్లా ఎవరైనా ప్రలోభ పెట్టారా? మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే మేము నీకు సహాయపడతామనో, నిన్ను ఆదుకుంటామనో, లేకపోతే ఏదో కలిసి వచ్చింది నీకు వస్తువులు ఎవరైనా ఇస్తారనో ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. మరి ఎవరు చెప్పలేదు ఏదైనా ఇస్తారని, పైసలు ఇస్తారని. మరి నీ అంతా నువ్వే యేసు ప్రభువును నమ్ముకున్నావా? వెరీ. మరి యేసు ప్రభు రక్షకుడు అని నమ్మావా? యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచారని నమ్ముకున్నావా? వెరీ. మరి యుగ యుగాలు జీవించి ఆ రాజ్యంలో నేను ఉంటానని నమ్ముకున్నావా? మరి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తావా? కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, దేవుని నమ్మినా వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. అలాంటి సమయాలలో దేవుని కొరకు నమ్మకంగా ఉండగలవా? వెరీ గుడ్. శ్రీకాంత్, తమ్ముడు శ్రీకాంత్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో తమ్ముడు శ్రీకాంత్కి బాప్తిసం ఇస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తమ్ముడు శ్రీకాంత్కి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా.